సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. పుష్ప 2 దేశవ్యాప్తంగా సెన్సేషనల్ సృష్టిస్తుంది. ఓన్లీ ఒక కడప నగరంలోనే దాదాపు 7 థియేటర్లో పుష్ప 2 రిలీజ్ అయ్యి నిన్న రాత్రి నుంచి పూర్తిగా సందడి చేస్తుంది. అసలు ఈ సినిమా ఎలా ఉందో మనతో పాటు ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది అడిగి తెలుసుకుందాం. సూపర్ ఉంది సినిమా, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుతూ తగ్గేదేలే. ఒక డైలాగ్ చెప్పండి సినిమాలో. అడవిలో జంతువులు ఉన్నాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వేసా అంటే పుష్పరాజు వచ్చినాడంటే తగ్గేదేలే. అన్స్టాపబుల్ మూవీ అంతే, 2000 కోట్లు పక్కా. డైలాగ్ చెప్పు, డైలాగ్ అస్సలు తగ్గేదేలే. రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా కాదు, తగ్గేదేలే. ఈసారి అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ గా కుమ్మేస్తాడు, అసలు తగ్గేదేలా. పక్కా గ్రేడ్ చేస్తుంది సినిమా, మటుకు మామూలుగా లేదు. పుష్ప పార్ట్ 3 మళ్ళా దుమ్ము లేపేస్తుంది. పుష్ప పార్ట్ 3 అట్లుంది అన్న, కూర్చోలేమన్నా సీట్లలో. అసలు 10 కాంతారాలకు సమానం ఈ సినిమా. 10 కాంతారాలు క్లైమాక్స్ ఉంటుంది, సీట్లు బొబ్బలే సైడ్. పుష్ప అంటే ఫ్లవర్ తగ్గేదేలే. అమ్మోరు క్యారెక్టర్ లో ఎలా ఉన్నాడు అల్లు అర్జున్? జాతర జరిగిన క్లైమాక్స్ హైలైట్ బ్రో, హైలైట్. పుష్ప సినిమా హిట్, బ్లాక్ బస్టర్. ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసాడే సినిమా. ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసాడే. ప్రతి ఒక్క అభిమాని మళ్ళీ చూడాల్సిన సినిమా ఇది. సూపర్ గా ఉందన్న మూవీ అయితే, హైలైట్, ఎక్సలెంట్గా ఉంది. ప్రజలకు ఏం చెప్తారు? భలే ఉంది సినిమా, ఏం మాటలు లేవు, హైలైట్గా ఉంది. మళ్ళా రావాలా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. టికెట్లు బుక్ అయిపోయినాయి, మళ్ళీ రావాలా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. పుష్ప అంటే ఫైర్ కాదు, ఇంకా డబుల్ ఫైర్ ఈసారి. భయ్యా చెప్పండి, ఎలా ఉంది మూవీ? సినిమాకి వాళ్ళు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్కి దాటిపోయింది. వాళ్ళు 100 ఇస్తే మనం 1000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో. ఒక ఇది లేదని లేదు, ఫ్యామిలీతో సహా అందరూ వచ్చి నీట్గా సినిమాను చూసి ఇదిరా సినిమా అనే అంటే చెప్పుకోవాలా, మళ్ళీ 10 మందికి చెప్పాలా సినిమా బాగుంది, వెళ్ళి థియేటర్లో చూడండి. ట్రోల్ చేసి ఇలాంటి చేసేదానికి కూడా స్కోప్ లేదు సుకుమార్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ ట్రోల్ చేయాలరా అనేదానికి ఏమీ లేదు. యాక్టింగ్ అయితే ఇంకా చెప్పలేం, గూస్ బంప్స్ అంతే. ఆ జాతర ఎపిసోడ్ అయితే ఇంకా పూనకాలే, సీట్లు లేచిపోవాలా. ఒక ఏ హీరో అభిమాని అయినా పర్వాలేదు, వాళ్ళకే ఇప్పుడు వస్తారు అందరూ. కామెడీ నార్మల్ ఆడియన్స్ కూడా వాళ్ళని అడగండి అంతే. సినిమాకి పేరు పెట్టేదానికే లేదు, రప్ప 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 అడిచాడు అంతే. సెకండ్ హాఫ్ అంటే అల్లు అర్జున్ ఈ సినిమాలో అమ్మవారి గెటప్లో కనపడినాడు. ఎలా ఉంది ఆ సీన్ చూస్తే? అదే మెయిన్ సినిమాకి ఒక ఎక్స్పెక్టేషన్ పెద్దది. ఒక 20 మినిట్స్ ఉంటుంది అది ఎపిసోడ్ మొత్తము, పీక్స్ అంతే. వాళ్ళు చెప్పారు కదా మా ముందుగా 75 crores 80 crores ఆ ఎపిసోడ్ పెట్టండి, అది ఇంకా తక్కువ అనుకో. వాళ్ళు ఆ డబ్బులు ఇంకా ఎక్కువ పెట్టినా పర్వాలేదు, అట్లా ఉంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఒక్కొక్క ఫ్రేము హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మొన్న వచ్చింది మనకు ఊరిక నేషనల్ అవార్డు కాదు, ఆస్కార్ వస్తుంది పక్కా. ఎవడైనా చెప్పాలంతే చూసి. యాక్టింగ్ పక్కన తీసుకొని చూడండి. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు సినిమాకి చాలా డిఫరెన్స్ అల్లు అర్జున్ సార్లో. సూపర్, మైండ్ బ్లోయింగ్, ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూసి మంచి ఘన విజయం చేసి మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత, పుష్ప తర్వాతే బాహుబలి ఉండేటట్టు చేయాలని ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపు నుంచి కోరుకుంటూ. మాది కోడూరు నుంచి అదే పనిగా సీకర్లు 1:30గా బయలుదేరినాము. దారిలో వర్షం పడతా ఉన్నా కానీ అల్లు అర్జున్ కోసం అదే పనిగా వచ్చినాము, తడుచుకుంటూ వచ్చినాము. వచ్చిన దానికి ఒకసారి సినిమా చూస్తే మేము ఎంత దారిలో ఎంత కష్టపడినామో ఆ శ్రమంతా ప్రతి దానికి హ్యాపీగా ఉంది. సినిమా చూసినా దూరం వచ్చేసి ఈ సినిమా ఇంకోసారి నేషనల్ అవార్డు రావడానికి పక్కాగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అల్లు అర్జున్ పుష్పానికి నేషనల్ అవార్డు వచ్చింది. దానికి ఎంత ఎఫర్ట్ పెట్టినాడు, దీనికి డబుల్ ఎఫర్ట్ పెట్టినాడు. సినిమా ఫుల్ సక్సెస్. ఆల్రెడీ ఇంకా మాకు చెప్పడం అవసరంలే, మన ఏపీలోనే ఎక్కడ టికెట్లు లేవు. కానీ మేము బ్లాక్లో అడిగినా కానీ ఎక్కడ దొరకలా. వాళ్ళని పట్టుకుని డబుల్ రేట్ టికెట్ పెట్టుకుని ఇష్టం.
టికెట్ రేట్ ఎక్కువ అని కాదు, టికెట్లు ఎక్కడ దొరకలేదు. అల్లు అర్జున్ ఫాలోయింగ్కి టికెట్లు ఎక్కడ దొరకలేదు. లాస్ట్ ఇయర్ పుష్ 1 టికెట్ పోతే కడపలో ఎక్కడ టికెట్ దొరకలేదు. తిరుపతి పోయి మేము సినిమా వచ్చినాం. అలాంటి పరిస్థితి ఉంది. కొన్ని సినిమా థియేటర్లు పెంచితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. చూశారు కదండి, పుష్ప 2 మామూలుగా పుష్ప 1 నేషనల్ అవార్డు, ఇది ఇంటర్నేషనల్ అవార్డు తెచ్చి ఆస్కార్ అవార్డును కూడా అందుకుంటుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రతి ఒక్క సీను చాలా అద్భుతంగా చిత్రీకరించారు, చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు ఈ సినిమా అంటే ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడదగ్గగా ఉందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో నాగమరెడ్డి, సుమన్ టీవీ, కడప.